సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎక్కడ ఉన్నామో తెలుసా? ఇప్పుడు చాలా రోజు నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలని. సో ఫైనల్ గా ఇప్పటికి వచ్చామన్నమాట. ఎక్కడికంటే ఇద్దండి మెదక్ అనమాట. మెదక్ చర్చ్ చూద్దామని వచ్చాము. ఇద్దండి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే చర్చ్ వచ్చేస్తుంది. చూపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. హలో, హాయ్ మామా. హాయ్ నాన్న. సో ఇదనమాట వెళ్తూ ఉన్నాము. సో ఇద్దండి మొత్తానికి వచ్చేసినాము చర్చ్ లోపలికి. వెళ్దాం, లోపలికి వెళ్ళాలి. ఇంకా అదండి కనిపిస్తుంది అక్కడ చర్చ్. మెదక్ చర్చ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరూ చెప్తుంటే వినడమే కానీ చాలా పెద్ద చర్చ్, చాలా పెద్ద చర్చ్, చాలా బాగుంటుందని. కానీ ఇదే రావడము. మాలో ఎవరు రాలేదు ఇంతకు ముందు ఇక్కడికి. మా తమ్ముడు కూడా రాలేదు. ఈసారి మా అందరికీ అదృష్టం వచ్చిందనమాట చర్చ్కి రావడానికి. చాలా హ్యాపీగా ఉంది. సో ఇదిగోండి చర్చ్. మేము చాలా సార్లు అనుకున్నాం అనమాట ఇక్కడికి రావాలి రావాలని. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి అనుకుంటాము మెదక్ చర్చ్కి వెళ్దాము అని. అసలు ఎప్పుడు సెట్ అవ్వలేదు. ఈసారి లక్కీగా వచ్చామన్నమాట. చర్చ్ అయితే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తా. ఎండ మండిపోతుంది ఫ్రెండ్స్, భయంకరమైన ఎండ. అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. సో మాకు మ్యారేజ్ 3.5 years తర్వాత ఇప్పుడు కుదిరింది మెదక్ చర్చ్కి రావడం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన అనుకుంటూనే ఉంటాము కానీ అవ్వలేదన్నమాట ఫర్ సమ్ రీజన్. బట్ అనుకోకుండా దేవుని బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము. మా మమ్మీకి కూడా ఎప్పటి నుంచో ఉండే అనమాట మెదక్ చర్చ్ వెళ్ళాలి, దట్టు ఒంటరిగా కాదు మాతో వెళ్ళాలి అని, అందరం కలిసి వెళ్ళాలని. మా డాడీ మిస్ అయ్యారు. మా డాడీకి డ్యూటీ ఉండాలి అర్జెంటుగా, ఆయన వెళ్ళిపోయారు అనమాట. అందుకే మేము 4గురమే వచ్చాము, లేకపోతే ఆయన కూడా వచ్చిండే. ఇంకా మా చెప్పులన్నీ బయట వదిలేసి ఇంకా మేము లోపలికి వెళ్ళని రెడీ అవుతున్నాం అనమాట. టూరిస్టులు సగం ఉన్నారు, తర్వాత భక్తులు కూడా ఉన్నారు. మొత్తం కొంచెం రష్గానే ఉంది. మేము వెళ్ళింది 1:30 అలా అయింది టైము. అయినా కూడా రష్ చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్తున్నాము. సెల్ ఫోన్ లేదన్నారు, చూద్దాం. వీలైతే తీస్తాను, లేదంటే లేదు. అసలు బయట ప్రెమిషస్, లోపల ప్రెమిషస్ ఎక్కడా ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. వీడియో కానీ ఫోటోగ్రఫీ కానీ ఏదో అలా కష్టంగా తీసాం కానీ చాటుగా అసలు అలౌడ్ లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంది ప్రెమిషస్. బయట కూడా చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. జస్ట్ మనం మనీ ఇచ్చి ఫోటో దిగాలంటే దిగొచ్చు, అంతేగాని మన ఓన్ కెమెరాస్తో అంత ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. అండ్ లోపల విషయానికి వచ్చేస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి ప్రేయర్ చేయించుకుంటున్నారు ఫాదర్తో. అండ్ మిగతా మొత్తం జనాలంతా కూర్చొని ఉన్నారనమాట. బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. లోపల లిటరల్లీ నిద్రపోవచ్చు, అంత చల్లగా ఉందన్నమాట. అసలు చర్చ్ ఇంటీరియర్ విషయానికి వస్తే అప్పట్లో ఏ టెక్నాలజీ లేకపోయినా ఆ ఇంటీరియర్ చూస్తే నిజంగా అమేజింగ్ అనిపించింది. ఇప్పుడు ఎన్ని టెక్నాలజీలు ఉన్నా ఈ టైప్ ఆర్కిటెక్చర్ రావడం అంత ఈజీ కాదు. అండ్ ఆ గ్లాస్ పెయింటింగ్ ఎస్పెషల్లీ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ గ్లాస్ పెయింటింగ్ కూడా ఒక హిస్టరీ లాగా ఉందన్నమాట. సో అది అన్నీ తెలుసుకోవాలంటే మనం యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయట ఇలా పెట్టున్నారు చర్చ్ తాలూకా హిస్టరీ. మొత్తం స్టోన్తో బిల్డ్ చేశారంటే చర్చ్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత కష్టమై ఉంటుందో మరి అప్పట్లో. మొత్తం ఒక బ్రిటిష్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట ఈ చర్చ్ని చూస్తుంటే. మేమైతే లోపల ఒక అరగంట అలా ప్రేయర్ చేసుకొని కాసేపు కూర్చొని అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల అని. పెద్ద గార్డెన్ లాగా ఉందన్నమాట చర్చ్ చుట్టూ. అండ్ ఇక్కడ బయట చూస్తే పెద్ద క్రాస్ ఉందన్నమాట.
మేమైతే ఇంటి నుంచి వచ్చినప్పుడు ఈ టైంలో ఎవరు ఉండరులే అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు. నేనైతే మమ్మీకి బయట ఫోటో తీస్తున్నాను చూడండి. చర్చ్కి రైట్ సైడ్ అయితే ఇలా క్రాస్ పెట్టున్నారు, చాలా పెద్దగా ఉంది, అది పిల్లర్ లాగా ఉందన్నమాట. అక్కడ వచ్చిన వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. చాలా హైట్గా ఉంది క్రాస్ పక్కన చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ మా మమ్మీ కుర్చీ వేసుకొని కూర్చుంది, కాసేపు చల్లగాలి వస్తుంటే మేము కూడా అలా వీడియో తీస్తూ ఉన్నామన్నమాట. ఇంత దూరం చర్చ్కి వచ్చినందుకు ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే బాగుంటుందని అక్కడ ఫోటోగ్రాఫర్కి చెప్పామన్నమాట. ఒక ఫోటో తీయండి అంటే తీసారు. ఇన్స్టెంట్గా ఫోటో వస్తుంది కదా, అది పెట్టుకోవచ్చు మెమరీ లాగా అని. ఇంకా కాపీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. 20 minutes పడుతుంది అన్నాడు ఆ అబ్బాయి. అండ్ ఫోటో విషయానికి వస్తే ఫోటో కూడా చాలా చాలా బాగా వచ్చింది అనమాట. గ్రూప్ ఫోటో కోసం మళ్ళీ అందరిని ఎందుకు అడుక్కోవడమని అలా తీసుకున్నాం అనమాట, గుర్తుగా ఉంటుందని ఆల్బంలో పెట్టుకోవడానికి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా మెదక్ చర్చ్కి వచ్చాం. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం ఈ ప్రోగ్రాము, ఇప్పుడు కుదిరింది ఫైనల్గా. ఏదైనా బ్లెస్సింగ్ ఉంటేనే రాగలము, అనుకున్న వెంటనే అయిపోవు. సో ఇప్పుడు ఈరోజు టైం వచ్చింది, వచ్చామన్నమాట. సో చాలా బాగా స్పెండ్ చేస్తాం ఈరోజు టైం అయితే. సో చూస్తారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.